హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాప్టర్ 4 కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈ చాప్టర్లో ఉన్న మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ నెంబర్ 6, 7, 8, 9 అండ్ 10 గురించి నేర్చుకుంటున్నాం. ఈ చాప్టర్లో ఉన్న ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్, ఎగ్జాంపుల్ వీడియోస్ అండ్ ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ వీడియోస్ ఈ వీడియో లాస్ట్లో మీ ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అండ్ మీకు నెక్స్ట్ చాప్టర్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. సో ఈ చాప్టర్ ఇంట్రడక్షన్ అండ్ ఆల్ ఎక్సర్సైజెస్ వీడియోస్ కూడా ఈ వీడియో లాస్ట్లో మీకు ప్లేలిస్ట్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ద వాల్యూ ఆఫ్ z ప్లస్ 3 ఇంటూ z బార్ ప్లస్ 3 ఈ వాల్యూ ఈక్వివాలెంట్ టు, సో దేనికి ఈక్వివాలెంట్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ z ప్లస్ 3 ఇంటూ z బార్ ప్లస్ 3. ఇక్కడ నేను 3కి కూడా బార్ రాసుకుంటున్నాను. z ప్లస్ 3 ఇంటూ z బార్ ప్లస్ 3 బార్. సో 3కి మీరు బార్ రాసినా కానీ సేమ్ 3నే అవుతుంది. దట్ ఈక్వల్ టు, సో సెకండ్ వన్ వచ్చేసరికి మీకు రెండింటికి బార్ ఉంది కాబట్టి నేను కంబైన్డ్గా రాస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది z ఇంటూ z బార్. సో ఈ ఫార్మ్ మోడల్లో ఉంది. z ఇంటూ z బార్ ఇలా ఉన్నట్లయితే మనం మోడ్ z హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు దట్ ఈక్వల్ టు మోడ్, సో z అండ్ z ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో ఇక్కడున్న ఆప్షన్స్లో వచ్చేసరికి మనకి ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సో ఆప్షన్ 1. నెక్స్ట్ 7th వన్ చూడండి. లెట్ x, y బిలాంగ్స్ టు R, దెన్ x ప్లస్ iy ఈజ్ ఎ నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్. సో x ప్లస్ iy అనేది నాన్ రియల్ కాంప్లెక్స్ నెంబర్ అయితే, సో దీంట్లో x అనేది 0 అవుతుందా, y 0 అవుతుందా, x నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా, y నాట్ ఈక్వల్ టు 0 అవుతుందా అని చెప్తున్నారు. సో దీనికి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్ అవ్వాలి అంటే అది a ప్లస్ ib ఈ ఫార్మ్ మోడల్లో ఉండాలి. ఇన్ కేస్ b అంటే b ప్లస్లో ఇక్కడ y ఉంది కాబట్టి y వాల్యూ అనేది సపోజ్ 0 అయింది అనుకోండి, i ఇంటూ 0 0 అంటే మనకు i టర్మే ఉండదు, మొత్తం 0 అయిపోతుంది. సో ఎప్పుడు ఇక్కడ iకి మల్టిప్లై చేసే y ఆర్ b ఏ వాల్యూ అయినా కానీ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సో ఇక్కడ x ప్లస్ iy, సో b ప్లస్లో y ఇచ్చారు కాబట్టి y నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే ఆప్షన్స్లో వచ్చరికి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 8th వన్ చూడండి. ఇఫ్ a ప్లస్ ib ఈక్వల్ టు c ప్లస్ id. సో ఇవి రెండు ఈక్వల్ అయినట్లయితే ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ a ప్లస్ ib ఈక్వల్ టు, సో c ప్లస్ id ఇచ్చారు. దీనికి నేను మోడ్ని అప్లై చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన కండిషన్కి నేను మోడ్ని అప్లై చేస్తున్నాను. మోడ్ ఆఫ్ a ప్లస్ ib ఈ ఫార్మ్ మోడల్లో ఉంటే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ సేమ్ మోడ్ ఆఫ్ c ప్లస్ id ఈ ఫార్మ్ మోడల్లో ఉంటే c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్గా రాసుకోవచ్చు. ఓకే, సో c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ దట్ ఈక్వల్ టు, బోత్ సైడ్స్ మనకి రూట్ ఉంది కాబట్టి సో రూట్ని క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వచ్చరికి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో 8th వన్ కూడా మనకి ఆప్షన్ వచ్చరికి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 9th వన్ చూడండి. సో ద సమ్ ఆఫ్ ద సిరీస్ i ప్లస్ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ అండ్ సో వన్ అప్ టు 1000 టర్మ్స్ ఈజ్, సో 1000 టర్మ్ వరకు ఈ వాల్యూ ఎంత అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకి గివెన్ i ప్లస్ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ అండ్ సో వన్ అప్ టు 1000 టర్మ్స్ అని చెప్తున్నారు. సో టేక్ ఫస్ట్ మనం ఏం తీసుకుంటామంటే ఫస్ట్ 4 టర్మ్స్ మాత్రమే తీసుకుందాము. టేక్ i, సో టేక్ i ప్లస్ i స్క్వేర్ ప్లస్ i క్యూబ్ ప్లస్ i పవర్ 4. ఫస్ట్ 4 టర్మ్స్ మాత్రమే నేను తీసుకుంటున్నాను. i వాల్యూ సేమ్ iఏ ఉంటుంది. i స్క్వేర్ వాల్యూ -1, i క్యూబ్ వాల్యూ వచ్చేసరికి మనకి -i అవుతుంది. సో మీరు ఇక్కడ చెక్ చేయండి. i క్యూబ్
ఐ క్యూబ్ నేను ఐ స్క్వేర్ ఇంటూ ఐగా రాసుకుంటాను. ఐ స్క్వేర్ వాల్యూ -1 ఇంటూ ఐ దట్ ఈక్వల్ టు -i అవుతుంది. ఐ పవర్ 4 వాల్యూ +1 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు i -1 -i +1 సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది. అంటే సిమిలర్లీ ఎవ్రీ 4 సెట్ ఇట్లానే నెక్స్ట్ వచ్చేసరికి ఐ పవర్ 5 i6 i7 అండ్ i8 తీసుకొని చెక్ చేయండి. ఐ పవర్ 5 వాల్యూ సేమ్ ఐఏ వస్తుంది. ఐ పవర్ 6 వాల్యూ వచ్చేసరికి మనకి చూడండి ఐ పవర్ 5ని నేను ఐ క్యూబ్ ఇంటూ ఐ స్క్వేర్గా రాసుకున్నాను. సేమ్ ఇక్కడ మీకు మల్టిప్లై చేస్తే సేమ్ పాజిటివ్ ఐఏ వస్తుంది. ఐ పవర్ 6 వాల్యూ -1 వస్తుంది. ఐ పవర్ 7 వాల్యూ -i, ఐ పవర్ 8 వాల్యూ +1. సేమ్ ఇక్కడ కూడా 0 అయిపోతుంది. సెట్ ఆఫ్ 4 ఈక్వల్ టు సో ఇట్లా 4 తీసుకుంటే ఇవి అన్నీ మనకి 0 అయిపోతాయి. కాబట్టి ఇలానే సమ్ ఆఫ్ 1000 టర్మ్స్ కూడా మనకి 0 అవుతాయి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఈ 4000ని డివైడ్ చేస్తుంది కాబట్టి సో సమ్ ఆఫ్ 1000 టర్మ్స్ కూడా మనకి 0 అయిపోతాయి. సిమిలర్లీ every set of 4 equal to 0. సో ఎవ్రీ సెట్ ఆఫ్ 4 వచ్చేసరికి ఇలాగ సేమ్ 0కి ఈక్వల్ అవుతాయి. సో దేర్ ఫోర్ సమ్ ఆఫ్ 1000 టర్మ్స్ కూడా మనకి 0 అయిపోతాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వచ్చేసరికి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో 9th వన్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ వన్ 10th వన్ చూద్దాము. నెక్స్ట్ 10th వన్ లాస్ట్ వన్ ద కాంప్లెక్స్ నెంబర్ z which satisfy the condition mod of I plus z by I minus z equal to 1 lies on. సో ఇక్కడ z అనేది కండిషన్ని సాటిస్ఫై చేస్తే z ఎక్కడ ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ ఇక్కడ z అనేది కాంప్లెక్స్ నెంబర్ అని చెప్తున్నారు. లెట్ కాంప్లెక్స్ నెంబర్స్ మనకి a ప్లస్ ఐబి ఫామ్ మోడల్లో ఉంటాయి. ఇక్కడ నేను z ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అని తీసుకుంటున్నాను. అంటే కాంప్లెక్స్ నెంబర్ ఆ ఫామ్లో ఉండేటట్లు తీసుకోవాలి. నెక్స్ట్ గివెన్ కండిషన్ ఏదైతే ఇచ్చారో సో అది రాయండి. మోడ్ ఆఫ్ ఐ ప్లస్ జెడ్ బై ఐ మైనస్ జెడ్ ఈక్వల్ టు 1. ఈ మోడ్ని ఇప్పుడు నేను న్యూమరేటర్ అండ్ డినామినేటర్కి సపరేట్గా స్ప్లిట్ చేస్తున్నాను. సో మోడ్ ఆఫ్ ఐ ప్లస్ జెడ్ బై ఐ మైనస్ జెడ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ చూడండి డినామినేటర్లో ఈ వాల్యూ ఉంది. ఈ వాల్యూని మీరు ట్రాన్స్పోజ్ చేసుకున్నట్లయితే 1కి మల్టిప్లై అవుతుంది. ఈ బిఫోర్ ఇక్కడ మీకు ఐ ప్లస్ జెడ్ యాస్టీస్గా ఉంటుంది. 1 ఇంటూ ఈ వాల్యూ మల్టిప్లై చేస్తే సేమ్ ఇదే వాల్యూ వచ్చేస్తుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఐ ప్లస్ జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై అని మనం స్టార్టింగ్లో తీసుకున్నాము. జెడ్ ప్లస్లో ఎక్స్ ప్లస్ ఐవై రాయండి. మోడ్ ఆఫ్ ఐ మైనస్ జెడ్ వాల్యూ ఎక్స్ ప్లస్ ఐవై రాయండి. ఓకే సో నెక్స్ట్ ఐ ప్లస్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఐ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐవై. సో నెక్స్ట్ చూడండి మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఐని కామన్ తీయండి. సో ఐని కామన్ తీస్తే ఇక్కడ వై ఉంది. వై ప్లస్ ఈ టర్మ్ నుంచి ఐని కామన్ తీస్తే 1 వచ్చేస్తుంది. సో వై ప్లస్ 1 రాసేసుకోండి. నెక్స్ట్ మోడ్ ఉంది మోడ్ రాయండి. నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి మైనస్ ఎక్స్ సేమ్ ఐని కామన్ తీయండి. ఇక్కడ కూడా పాజిటివ్ ఐనే కామన్ తీయండి. అప్పుడు మైనస్ 5 ఇక్కడ ఐని ఆల్రెడీ మనం కామన్ తీసాం కాబట్టి +1 వచ్చేస్తుంది. ఓకే సో ఇక్కడ కామన్ తీసుకునేటప్పుడు సైన్స్ జాగ్రత్తగా చూసి రాయండి. సేమ్ ఒకే ఆర్డర్లో ఉండేటట్లుగా చూసుకోండి. ఎక్స్ ఫస్ట్ నెక్స్ట్ ఐ నెక్స్ట్ వై ప్లస్ 1 సో ఇలా ఉండేటట్లుగా ఆర్డర్లో చూడండి. ఇది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ ఐబి ఈ ఫామ్ మోడల్లో ఉంది. సో మోడ్ ఆఫ్ ఏ ప్లస్ ఐబి ఈ ఫామ్ మోడల్లో ఉంది. ఇలా ఉంటే మనం రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్గా రాసుకుంటాం. ఏ ప్లస్లో ఎక్స్ ఉంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి ప్లస్లో వై ప్లస్ 1 ఉంది. సో వై ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఇక్కడ కూడా సేమ్ రూట్ ఆఫ్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ మైనస్ వై ప్లస్ 1 హోల్ స్క్వేర్.
So that equal to, so that implies square root of x square a plus b whole square formula a square plus b square plus 2ab అంటే 2 into 1 into y వచ్చేస్తుంది 2y దట్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే సేమ్ మీకు ఇక్కడ నెగిటివ్ ఉన్నా కానీ స్క్వేర్ చేస్తున్నాం కాబట్టి పాజిటివ్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఏ స్క్వేర్, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 2ab. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2y వచ్చేస్తుంది. ఓకే, సో దట్ ఇంప్లైస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ వాల్యూ 1 ప్లస్ 2y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ సేమ్ 1 స్క్వేర్ వాల్యూ 1 మైనస్ 2y. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఉంది, బోత్ సైడ్స్ రూట్ ఉంది కాబట్టి రూట్ని క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈ వాల్యూస్ రాసేసేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2y ఈక్వల్ టు, సో ఇట్ సైడ్ కూడా సేమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y సేమ్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 2y బోత్ సైడ్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 1 అండ్ 1 ఇవి క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2y దట్ ఈక్వల్ టు మైనస్ 2y. 2y మైనస్ 2yని మీరు ట్రాన్స్పోజ్ చేసుకుంటే ప్లస్ 2y అవుతుంది దట్ ఈక్వల్ టు 0. సో 2y ప్లస్ 2y అంటే 4y వచ్చేస్తుంది. 4y ఈక్వల్ టు 0. వైకి 4 మల్టిప్లికేషన్లో ఉంది, ట్రాన్స్పోజ్ చేసుకుంటే డినామినేటర్లోకి వెళ్తుంది. సో 0/4 అంటే 0. వై వాల్యూ ఇక్కడ మనకి 0 వచ్చింది. వై 0 వచ్చింది అంటే గ్రాఫ్లో ఇక్కడ వై వాల్యూ 0 వచ్చింది అంటే మనకి గివెన్ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లు. సో అంటే ఇది ఎక్స్ యాక్సిస్లో ఉన్నట్లు. ఓకే, సో వై వాల్యూ 0 అయింది కాబట్టి సో ద ఎక్స్ యాక్సిస్, సో ఎక్స్ యాక్సిస్ అని రాసేసుకోండి. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో వచ్చేసరికి సో చూడండి ఎక్స్ యాక్సిస్ వచ్చేసరికి ఆప్షన్స్ 2లో ఉంది. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఓకే, సో దాట్స్ ఇట్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు ఈ వీడియో లాస్ట్లో ఈ చాప్టర్ ప్లేలిస్ట్ అండ్ నెక్స్ట్ చాప్టర్ ప్లేలిస్ట్ కూడా డిస్ప్లే అవుతే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.